హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదామా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెలలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఎప్పటిలాగే తమకు ప్రోత్సాహాలు అందించాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు కూడా ఆదాయం అందుకున్నట్లయితే పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయం, ఇతర ఖర్చుల కారణంగా ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇక యూనియన్ బడ్జెట్ 2024-25 నుంచి కొన్ని మినహాయింపులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోను సెక్షన్ 80D అనేది ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు, ఇతర వైద్య ఖర్చులకు సంబంధించిన ట్యాక్స్ డిడక్షన్లు కల్పిస్తుంది. 60 ఏళ్ల వయసులోపు వారికి గరిష్టంగా 25,000 వరకు ట్యాక్స్ డిడక్షన్లు పొందవచ్చు. ఇక సీనియర్ సిటిజన్లకైతే ఈ లిమిటెడ్ 50,000 వరకు ఉంటుంది. ఇక వ్యాధుల బారిన పడినప్పుడు చికిత్స చేయించుకునేందుకు మరో 5,000 వరకు ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. గత 5 ఏళ్లలో చూస్తే వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో సెక్షన్ 80D లిమిటెడ్ పెంచాలనే డిమాండ్స్ పెరిగాయి. ఆరోగ్య బీమా పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలని కోరుతున్నారు. ఇక గతంలో 2018లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ లిమిట్ను 30,000 నుంచి 50,000 వరకు పెంచారు. అప్పటి నుంచి ఇంతవరకు పెంచలేదు. గత 5 ఏళ్లలో ఆసుపత్రుల బిల్లులు రెండింతలు అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనే దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని అంతా భావించినప్పటికీ కేంద్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ విషయంపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇక సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ మినహాయింపు లిమిట్ 50,000 నుంచి 1,00,000 వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సూచిస్తున్నారు.